మన వంటింట్లో గ్యాస్ సముద్ర తీరాల అవతల నుంచి రావాలి. గల్ఫ్ తీరంలో ఇంధనం పుడితే కానీ మన బండి నడవదు. ఇక్కడ మన జీవనం సాగాలంటే మిడిల్ ఈస్ట్ ప్రశాంతంగా ఉండి తీరాలి. అక్కడి భావుల్లో చమురు పుష్కలంగా ఉండాలి. సముద్రంలో అలజడి ఉండొద్దు. మన దేశంలో కూడా రిఫైనరీలు పూర్తి స్థాయిలో పనిచేయాలి. రవాణాలో ఎలాంటి ఇబ్బందులు లేకపోతే తప్ప మన ఇంట్లో వంట సాగదు. మన బండి ముందుకు కదలదు. అసలు భారత్లోకి ఇంధనం ఎలా వస్తుంది, మన ఇంటి వరకు అది ఎలా చేరుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. గల్ఫ్ దేశాల ఆయిల్ బావుల నుంచి ఇంధనం సరఫరా అవ్వాలి. అక్కడి బావుల నుంచి ముడి చమురు వెలికి తీసి భారీ ట్యాంకర్లలోకి దాన్ని లోడింగ్ చేస్తారు. గల్ఫ్ దేశాల బావుల నుంచి తీసిన ముడి చమురు పర్షియన్ గల్ఫ్ లోని ఓడల్లోకి తీసుకొస్తారు. ఆ గల్ఫ్ నుంచి హార్మూజ్ జలసంధి ద్వారా అంతర్జాతీయ జలాల్లోకి ఓడలు ప్రవేశిస్తాయన్నమాట. గల్ఫ్ ఆఫ్ ఏడెన్ నుంచి అరేబియా సముద్రం మీదుగా భారత్ వైపు ఆయిల్ తో కూడిన ఓడలు వస్తాయి. ఆ తరువాత జామ్నగర్ పోర్ట్, ముంబై పోర్ట్, ముంద్రా పోర్ట్, మంగళూరు పోర్ట్లకు ఈ ఓడలు వరుసగా చేరుకుంటాయి. పోర్ట్ల నుంచి మళ్లీ భారీ ట్యాంకర్స్ ద్వారా రిఫైనరీలకు చేరుకుంటుంది ఈ ముడి చమురు అంతా. ఇన్ని దశల్లో ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. అయితే పోర్ట్ల దగ్గరే కొన్ని సంస్థలు పైప్ లైన్లను ఏర్పాటు చేసుకుంటాయి. ఇంకొన్ని భారీ ట్యాంకర్స్ ద్వారా రిఫైనరీలకు సరఫరా చేస్తూ ఉంటాయి. ఆయిల్ కంపెనీల రిఫైనరీల్లోకి చేరిన ముడి చమురును ప్రాసెసింగ్ చేస్తారు. అంటే వాటిని శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సిఎన్జీతో పాటుగా విమాన ఇంధనాన్ని కూడా తయారు చేస్తారన్నమాట. ఇలా తయారైన ఇంధనంలో పెట్రోల్, డీజిల్ బంకులకు వెళుతుంది. ఇక ఎల్పీజీ గ్యాస్ ముందు లారీల ద్వారా డిపోలకు చేరిన తరువాత వాటిని ఆటోల ద్వారా ఇళ్లకు, హోటళ్లకు సరఫరా చేస్తారు. ఇరాన్ వార్ ఎఫెక్ట్ భారత్లోని ప్రధాన నగరాల్లో ఇప్పటికే కనిపిస్తోంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ కి బ్రేకులు పడ్డాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబైలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు తగ్గుముఖం పట్టాయి. 100 సిలిండర్ సప్లై అవ్వాల్సిన చోట 10-20కి మించి సప్లై అవ్వట్లేదు. హాస్టల్స్, అలాగే హాస్పిటల్స్, డిఫెన్స్ ఇలాంటి వాటిని ఫస్ట్ ప్రయారిటీలోకి తీసుకోవాలని, హోటళ్లకు సరఫరా తగ్గించాలి అని కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పటికే బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ కీలక ప్రకటన జారీ చేసింది. 70 రోజుల గ్యాస్ సరఫరా ఉందని ముందుగా చెప్పి ఇప్పుడు సడన్ గా ఇలా ఆపివేయడంపై వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్కడికక్కడ హోటల్ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ప్రధానమంత్రికి సైతం ఈ విషయం మీద ఒక లేఖ రాశాయి. మేము తీవ్రంగా వ్యాపారాలు నష్టపోతామని, 72 రోజుల సమయం ఇచ్చి మీరు ఇలా ఉన్నట్టుండి గ్యాస్ సరఫరాని నిలిపివేస్తే మేము వ్యాపారాలు మూసుకోవాల్సి వస్తుంది అంటూ దీని మీద ఆలోచన చేయమని ప్రధాని మోదీకి నేరుగా హోటల్స్ యాజమాన్య సంఘాలు ఒక లేఖను పంపించాయి.